హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్ కి స్వాగతం. ఈ రోజు నేను చూసిన సినిమా ఈవిల్ డెడ్ బార్న్. ఇంకా మూవీ ఎలా ఉందంటే బాగుంది. ఈవిల్ డెడ్ ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చే ప్యూర్ థియేట్రికల్ హారర్ బొమ్మ ఇది. మూవీ స్టోరీ లైన్ ఇస్ ఆలిస్ భర్త విలియం ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోతాడు. విలియం అంత్యక్రియల కోసం ఆలిస్ తన అత్తమామల ఇంటికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విలియం చాలా మంచివాడు అనుకుంటూ ఆ యాక్సిడెంట్ కి ఆలిస్ కారణమని ఆమెను బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ విలియం పైకి మంచివాడే అయినా నిజానికి ఆలిస్ విపరీతమైన టార్చర్ పెట్టిన సైకో. ఆ నరకం నుండి బయటపడాలనే టైంలోనే అతను చనిపోతాడు. అంత్యక్రియల టైంలో ఒక బుక్ బయటపడి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దయ్యాలుగా మారిపోతారు. ఇక్కడే ఉంది అసలైన కొత్త ఎలిమెంట్. దయ్యాలు కావడం చంపడానికే కాకుండా ఆ ఫ్యామిలీలో తరతరాలుగా వస్తున్న ఒక విలువైన వస్తువు కోసం వెతుకుతూ ఉంటాయి. చనిపోయిన భర్త శవం కూడా దయ్యంలా మారి ఆలిస్ పై దాడి చేస్తూ ఉంటుంది. ఆమె ఆ భయాన్ని పోగొట్టుకుని ఆ దయ్యంతో ఎలా పోరాడింది అనేది రియల్ స్టోరీ. ప్లస్ పాయింట్స్: సాలిడ్ గోర్, బ్లడ్ బాత్. ఈ చిత్ర దర్శకుడు సెబాస్టియన్ మానెసెక్ సినిమాను విపరీతమైన రక్తపాతం, ఘోరమైన వైలెన్స్ తో నింపేశారు. ఈవిల్ డెడ్ సిరీస్ మార్క్ భయానక విజువల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయనే చెప్పొచ్చు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ CGI కంటే ఎక్కువగా ప్రాక్టికల్ మేకప్, రియలిస్టిక్ ఎఫెక్ట్స్ వాడటం వల్ల క్లిప్స్ చాలా న్యాచురల్ గా, చూసేటప్పుడు చాలా భయంగా కనిపిస్తాయి. ఇక లీడ్ రోల్లో చేసిన సౌకాల యాకబ్ భయం, సర్వైవల్ ఎమోషన్ లో చాలా బాగా నటించాడు. ఇక హంటర్ దూహాన్ నటన కూడా మెప్పిస్తుంది. మైనస్ పాయింట్స్: కథ పరంగా చూస్తే పాత ఈవిల్ డెడ్ సినిమాల ఫార్మేట్ లోనే సాగుతుంది. కొత్తగా ట్విస్టులు పెద్దగా ఏమీ లేవు. ఈ సినిమాలో మెయిన్ ఫోకస్ రక్తం, నరకడం, హింస పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ స్టీడ్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇచ్చే ప్యూర్ హర్రర్ సీన్స్ కొంత తగ్గాయనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? అసలు చూడలేము. ఇందులో విపరీతమైన రక్తపాతం, నరకడాలు, భయంకరమైన హింస మరియు రిలేషన్షిప్ కి సంబంధించిన డార్క్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే పిల్లలు లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో చూస్తే చాలా ఇబ్బంది పడతారు. సో ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, రక్తపాతం, వైల్డ్ హారర్ సినిమాలను ఇష్టపడే వారికి, ఈవిల్ డెడ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. కానీ ఇది ఫ్యామిలీతో చూసే సినిమా మాత్రం కాదు. ఫైనల్ గా నా రేటింగ్ వచ్చి 3/5. ఇక ఈ సినిమా మీరు చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇక మా ఛానల్ రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.